శాస్త్రాల ప్రకారం మన యొక్క వాక్కు ఏదైతే ఉంటుందో, ఆ యొక్క వాక్ అనేటువంటిది కేవలం ఒక శబ్దం కాదు. అది ఒక శక్తి. ఆ యొక్క శక్తికి శుద్ధమైనటువంటి మనసు, దాని తర్వాత దైవానుగ్రహము ఉంటేనే మన యొక్క వాక్కుకి శక్తి అనేటువంటిది లభిస్తుంది. కాలక్రమంలో దేవతలు చెప్పినటువంటి మాటల్లో మనకు అర్థమయ్యేటువంటి విషయాలు ఏమిటి అనంటే, యజ్ఞాలు, హోమాలు జరుగుతున్నా కూడా భక్తి కంటే విధానం అనేటువంటిదే ఎక్కువైపోయిందట. అంటే విధానం అనేటువంటిది ముఖ్యమే. కానీ దానికన్నా ముఖ్యమైనటువంటిది ఏమిటి? భక్తి. మంత్రాలు ఉచ్చరిస్తున్నా కూడా మనసులో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క శ్రద్ధాభావం అనేటువంటిది లేదు. మనస్సు ఖాళీగా ఉంది. అప్పుడు మనకి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? మంత్రం ఉంది కానీ భావం లేదు. వాక్కు ఉంది కానీ శక్తి లేదు. అప్పుడు దేవతలందరూ కూడా బాధపడటం జరిగింది. వేదాలన్నీ ఇంత అద్భుతంగా చక్కగా ఉన్నప్పటికీ కూడా ఏవి కూడా శక్తి లేకుండా, ఏవి కూడా పని చేయకుండా ఉండిపోయాయి. దానికి గల కారణము మనసు శుద్ధి లేకపోవటము, భక్తి లేకపోవటము, అలాగే అహంకారం అనేటువంటిది ఉండటము, ఈ యొక్క గుణాల వలన. అప్పుడు దేవతలందరూ కూడా లలితా త్రిపుర సుందరి అమ్మవారిని అడిగారట, ఈ యొక్క పరిస్థితిని వివరించి దీని నుంచి ఉపశమనం లభించి శక్తిని ప్రసాదించమని. అప్పుడు లలితా త్రిపుర సుందరి మంత్రి శక్తి స్వరూపిణి అయినటువంటి రాజశ్యామల అమ్మవారిని ఆవిడలో నుంచి ఆవిర్భవింపచేశారట. ఆ యొక్క రాజశ్యామల అమ్మవారు ఎప్పుడైతే ప్రవేశింపబడి మౌనంగా చక్కగా కూర్చుంటారో మళ్ళీ వేదాలకి శక్తి వస్తుందట, వాక్కుకి శక్తి వస్తుందట, అన్నీ కూడా మళ్ళీ ప్రాణం పోసుకున్నటువంటి విధంగా ఏర్పడతాయట. దేవతల యొక్క మాటలకు మళ్ళీ కూడా వాక్సిద్ధి అనేటువంటిది ఏర్పడింది. వాళ్ళ యొక్క మాటలు ఫలించడం అనేటువంటిది జరుగుతూ వచ్చాయి. అందుకే రాజశ్యామల అమ్మవారిని వాక్సిద్ధి దేవత అని అంటారు. అందుకే రాజశ్యామల అమ్మవారి యొక్క హోమం చేస్తే మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, గౌరవం లభిస్తుంది, అవమానాల నుంచి బయటపడతారు, కుటుంబ సమస్యలు తీరుతాయి, చక్కటి ఆలోచనలు లభిస్తాయి. ఆ యొక్క ఆలోచన మంచి జీవితానికి, మంచి ఉన్నతమైన స్థితికి దారి తీస్తుంది. జీవితం అనేటువంటిది స్థిరత్వ పడుతుంది అనమాట. మనం ప్రతి అమావాస్య ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క హోమం అనేటువంటి చేస్తూ ఉంటాం. అలా అదే విధంగానే ఇప్పుడు 2026వ సంవత్సరంలో ఉన్నాము. ఈ యొక్క జనవరి నెల 18వ తారీఖు సాయంత్రం అమావాస్య రాత్రి నాడు రాజశ్యామల అమ్మవారి యొక్క హోమం నిర్వహించబడుతుంది. ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు మా యొక్క వాట్సాప్ నెంబర్కి రాజశ్యామలాదేవి హోమం అని చెప్పి మెసేజ్ పెట్టండి. ఈ విధంగా పెట్టినటువంటి వాళ్ళకి వివరాలు అనేటువంటివి పంపించడం జరుగుతుంది. మీ యొక్క గోత్రము, పేరు, మీ యొక్క పోస్టల్ అడ్రస్ మేము తీసుకుంటాము. దక్షిణ రూపేణ 1500 రూపాయలు మీరు చెల్లించవలసి ఉంటుంది. ఈ యొక్క హోమం మా యొక్క యూట్యూబ్ ఛానల్లోనే లైవ్లో చూపించడం జరుగుతుంది. లైవ్లో మీ యొక్క గోత్రం, పేరు మీరు వినొచ్చు. హోమం అనేటువంటిది చక్కగా జరుగుతుంది అమ్మవారి కొరకు. ఈ విధంగా పూర్తయిపోయిన తర్వాత అమ్మవారి యొక్క భస్మము, కుంకుమ, అమ్మవారి యొక్క రక్ష అందరికీ కూడా పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అమ్మవారి యొక్క కరుణా కటాక్ష ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.